హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వాళ్ళు వెజిటేరియన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఆకాకరకాయ వేపుడుని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ఈ వేపుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది, లేదంటే వేడివేడి అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆకాకరకాయ వేపుడు మనం ముక్కలు ఏమీ కట్ చేయకుండా ఇలా మనం కాయల పలంగానే ఈ వేపుడుని చేసుకుంటాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక పావు కేజీ వరకు ఆకాకరకాయలని తీసుకోవాలి. ఇలా ఆకాకరకాయలని శుభ్రంగా నీటిలో కడిగి ఇలా మనం శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు వీటికి తొడిమెల్ని తీసేసుకోవాలి. అటు ఇటు కూడా రెండు వైపులా ఇలా తొడిమెల్ని తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మధ్యలోకి ఒక 2 గాతుల వరకు పెట్టుకోవాలి, ఎందుకంటే మధ్య వరకు మనకు ఈ ఆకాకరకాయలు బాగా ఉడుకుతాయి. ఇవి మనం చింతపండు నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసేసుకోవాలి. ఆకాకరకాయలు అన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్లో తొడిమలు తీసేసి అటు ఇటు కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్లోకి ఆకాకరకాయలని వేసేసుకోవాలి. తర్వాత ఇలా కుక్కర్లోకి ఆకాకరకాయలను వేసేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు నీళ్ళని వేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని ముందుగా నానబెట్టుకుని ఉంచుకుని తర్వాత శుభ్రంగా పిసికి తగినన్ని వాటర్ పోసుకుంటూ ఇలా ఆకాకరకాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కుక్కర్ లిడ్ పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడకనవసరం లేదు, కొద్దిగా పలుకు ఉండేటట్టుగా ఉడికితే సరిపోతుంది. అందుకని 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూసారు కదా, 2 విజిల్స్ వచ్చి విజిల్ చల్లారిన తర్వాత మనం ఇలా వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి. తర్వాత వీటిని చల్లారబెట్టుకోవాలి. చూసారు కదా, మరీ సాఫ్ట్గా కాకుండా కొద్దిగా పలుకు ఉండేటట్టుగా ఉడకబెట్టుకుంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు చెదిరైపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడుగ్గా చీలికల్లా చేసుకున్న ఒక 3 పచ్చిమిర్చిని అలాగే కొద్దిగా 2 రెమ్మల వరకు కరివేపాకును వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా మనకు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న ఈ ఆకాకరకాయలను వేసేసుకోవాలి. మనం చింతపండు నీళ్ళల్లో ఉడకబెట్టుకున్నాం కాబట్టి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం అలాగే సాల్ట్ తక్కువగా అనిపిస్తే కనుక కొద్దిగా సాల్ట్ని కూడా టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు వీటిని అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా కూడా బాగా మిక్స్ అయ్యి ఫ్రై అయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఆకాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. చూసారు కదా, అంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి లేదంటే సాంబార్, రసం దేంట్లోకైనా సైడ్గా కూడా పెట్టుకుని తినవచ్చు. ఇప్పుడు ఆకాకరకాయల సీజన్. మీరు కూడా తెచ్చుకుని ఇలా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మెయిన్గా ఈ రెసిపీ మా వారికి చాలా ఇష్టం. ఇలా చేస్తే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చేదు అస్సలు ఉండదు కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.